ఇతని మాటల్లోనే దేవుడు కనిపిస్తున్నాడా లేదా? ఇతను మామూలు మనిషేనా? ఈ వ్యత్యాసం మనం లోకానికి చూపించాలి. నా మాటను కానీ చెడ్డదైతే నా భక్తి వ్యర్థము అనేసి యాకోబు పత్రికలో బ్రదర్ గారు చక్కగా చూపించారు. మరి ఇంత చేస్తున్నది దేనికి? మనం దేనికి నిరీక్షణ కలిగి ఉన్నాం? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఒకవేళ అక్కడికే వెళ్ళడానికి నా మాట, నా భక్తి ఒకవేళ ఆటంకం అయిపోతే మన పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమునట లెక్క చెప్పవలసి ఉండును. ఓకేనండి. ఈవేళ మా మమ్మీ ఉంటే, డాడీ ఉంటే ఒకలాగా మాట్లాడతాం, పాస్టర్ గారు ఉంటే ఒకలాగా మాట్లాడతాం, సంఘంలో ఉంటే ఒకలాగా మాట్లాడతాం. కానీ ఈ మాటలన్నీ చూసిన అతను ఎవరు ఉన్నారు? పైన దేవుడు ఉన్నాడు. విమర్శ దినమున ఏం చేస్తుందట? మీరు ఆ రోజు ఈ మాట ఆడి ఉన్నారు, చెడ్డమాట, జాగ్రత్త, ఇగో ఇప్పుడు తీర్పులోకి వచ్చేస్తున్నాం అంటే నా భక్తి వ్యర్థమైపోయింది. ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు నా మాటే కానీ ఒకవేళ దేవుడికి ఇష్టం లేకపోతే ఆ లెక్కలోకి వెళ్ళిపోతే ఇంకెందుకు? కాబట్టి యవనస్తులైన అందరూ, యవనస్తులే కాదు, పెద్దవాళ్ళే కాదు, అందరూ మాట రుచికరంగా ఉండాలి. అది ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండాలి. ఓకేనమ్మా? మరి యవనస్తులు ఉన్నారు కాలేజీల్లోని, హాస్టల్స్లోని ఆడేటప్పుడు. ఇంకొకటి మాట, ఇప్పుడు నోటి మాటే కాదు, టైప్ చేసే మాట కూడా చాలా దారుణంగా ఉంటుంది. అది మాటే. మనం ఎలాగా చాటింగ్ చేస్తున్నాం అనేది మనందరికీ తెలుస్తుంది, అదే యవనస్తులందరికీ. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనమ్మా?